సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే రేవంత్ పాలనలో నిత్య నిర్బంధాలు అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా హుస్నాబాద్లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. కొండపాకలో మాజీ జడ్పీటీసీ అనంతల ప్రశాంత్ను అరెస్ట్ చేసేందుకు కుకునూరుపల్లి పోలీసులు వెళ్ళగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎదురు తిరిగారు. ఇక ప్రశాంత్ను అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ప్రశాంత్ను గృహ నిర్బంధనం చేశారు. సీఎం వస్తే తమను అరెస్ట్ చేయడమేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. వెంటనే అక్రమ అరెస్టును ఆపరని డిమాండ్ చేశారు. ఇది ప్రజాపాలన కాదని పోలీసు పాలన అంటూ బీఆర్ఎస్ నాయకులు నినదించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచార్య అందిస్తారు. రంగాచార్య చెప్పండి, మొత్తానికి ఏదైతే సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ప్రస్తుతం హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటన కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి నుంచే జిల్లాకు సంబంధించిన పోలీసులంతా కూడా జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడము, హౌస్ అరెస్టు చేయడము, ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అనేది కొనసాగుతూ ఉన్నది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ రోజు పొన్నం ప్రభాకర్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ గ్రామాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి ముందస్తుగానే నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన కొండపాక, కుకునూరుపల్లి, గజ్వేలు తదితర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళను, ఇటు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ముందస్తుగానే పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళను అరెస్టు చేసినటువంటి పరిస్థితి. కొంతమందిని గృహ నిర్బంధం చేసి ఇంట్లోనే ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. కొండపాక మండలానికి సంబంధించిన మాజీ జడ్పీటీసీ అనంతల ప్రశాంత్ ని ఈ రోజు వాళ్ళు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే అక్కడికి వచ్చినటువంటి పోలీసులంతా ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణంతో ఆయన అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసుల్ని నిలదీసిన నేపథ్యంలో అక్కడ కొంత వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఆ పర్యటనకు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఎలాంటి సంబంధం లేదు, ఆ సభను తాము బహిష్కరించమని కానీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పిలుపునివ్వలేదు, ఆ పార్టీ కాలు కూడా ఇవ్వలేదు, సభ జరిగితే జరుగుతుంది కానీ అందులో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోలీసులను నిలదీసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అదే విధంగా ఇటు కుకునూరుపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవి రవీందర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. దేవి రవీందర్ ఈ రోజు సాధారణంగా తన కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన బయటకు వెళ్తున్న క్రమంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులంతా కూడా ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. అట్లాగే వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ పోలీస్ స్టేషన్లకు పిలిపించి నిర్బంధించినటువంటి పరిస్థితి పలు ప్రాంతాల నుంచి మనకు సమాచారం ఉంది. నిన్న రాత్రి నుంచే కూడా చాలా మంది పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి అక్కడ వాళ్లను నిర్బంధంలో ఉంచడము, గృహ నిర్బంధంలో ఉంచడము, పోలీస్ స్టేషన్లకు తరలించడం లాంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం అంతా ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతంగా తాము ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్నాడు. కానీ ఎక్కడికి ఆయన పర్యటనకు వెళ్ళినా అక్కడ స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడము, గృహ నిర్బంధం చేయడము, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అని సర్వసాధారణంగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ఆయనకు సంబంధించిన పర్యటన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కాలు ఇవ్వలేదు. కనీసం ఆయన సభను అడ్డుకోండి కానీ ఆ సభకు వెళ్ళవద్దని చెప్పి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలాంటి పిలుపుని ఇవ్వలేదు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి పర్యటన పట్ల ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు. అలాంటి నేపథ్యంలో ఇళ్ల మీదకి వెళ్లి ఓ గూండ్లలాగా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడము, తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లను నిర్బంధించడము, అక్రమ అరెస్టు చేయడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చెప్తున్న విషయం. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించారు. ఈ అరెస్టులు ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇది
ప్రతిసారి రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి అరెస్ట్ చేయడం ఏమిటని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుకుని పాలన కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఈ సంఘటనలన్నీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.